హాయ్ గాయ్స్, ఈరోజు ఒక మూవీ చూసేద్దాం. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా లైక్ చేసేయండి. మూవీ స్టార్టింగ్లో మన హీరోయిన్ బైలాన్ చూపిస్తున్నారు. తను కార్ దిగి ఒక చోటికి వెళ్తూ ఉంటుంది. అక్కడున్న వాళ్ళందరూ బైలాన్ చూసి తనే కదా హంగ్లీ వైఫ్, వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయ్యి 3 months అయ్యింది, పాపం ఈ హంగ్లీ చనిపోయాడని మాట్లాడుకుంటూ ఉంటారు. కొంతమందికి అయితే బైలా రావడం అస్సలు ఇష్టమే లేదు. తను తన హస్బెండ్ హంగ్లీ ఫోటోని అక్కడ పెడుతుంది. ఫోటో ముందు ఫ్లవర్స్ కూడా పెడుతుంది. అక్కడికి హంగ్లీ వాళ్ళ అంకుల్ వచ్చి తనతో మాట్లాడతారు. హంగ్లీ కంపెనీస్ అన్ని ఇప్పుడు ఎవరు చూసుకుంటారు, నువ్వు చూసుకోలేవు, నువ్వు బయటదానివి కదా, నేను వాళ్ళ అంకుల్ని కదా, నేనే చూసుకుంటానని ఆయన చెప్తారు. ఆయన మాటలన్నీ వింటూనే తను వెళ్ళి చైర్లో కూర్చుంటుంది. యాపిల్ కట్ చేస్తూ ఉంటుంది. కంపెనీని హ్యాండిల్ చేయడం రాదని ఎవరు చెప్పారు, అయినా నేను అతని వైఫ్నే కదా, బయటదాన్నేం కాదు కదా అని అంటుంది. ఆ మాటకు అతను అంటాడు, మీకు మ్యారేజ్ అయ్యి 3 months కదా అయింది, అలాంటి నిన్ను మేము ఎలా నమ్మడం, నమ్మి నీ చేతికి కంపెనీని ఎలా ఇస్తామని అడుగుతాడు. అప్పుడు హంగ్లీ వాళ్ళ అంకుల్ ఒక అతనికి సైగ చేస్తాడు. వాడొచ్చి మాట్లాడతాడు, నువ్వు ఈ కంపెనీలన్నీ ఎలా చూసుకుంటావు, నీ వల్ల కాదులే, నువ్వు ఇంట్లో కూర్చొని ఇంట్లో వాళ్ళని చూసుకో, అయినా హంగ్లీ వాళ్ళ నాన్నకి హెల్త్ బాగాలేదు కదా, ఆయన్ని చూసుకో అని చెప్తాడు. అప్పుడు బైలా అసిస్టెంట్ ప్రేయర్ చేసుకుంటూ ఉంటాడు. చూసావా, నీ అసిస్టెంట్ కూడా నీ గురించి భయపడుతున్నాడు, అందుకే ప్రేయర్ చేసుకుంటున్నాడు అని చెప్తాడు. సడన్ గా తన చేతిలో ఉన్న కత్తిని వాడి మీదికి విసురుతుంది. వాడి చెవు కట్ అయి బ్లడ్ వస్తూ ఉంటుంది. వాడు భయపడిపోతాడు. ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి అరుస్తూ ఉంటాడు. బయట ఉన్న గార్డ్స్ అందరూ సడన్ గా లోపలికి వచ్చేసి అందరినీ బ్లాక్ చేస్తారు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళ వెనకాలే నిలబడతారు. అప్పుడు బైలా అంటుంది, నేను ఈ కంపెనీ బాధ్యతలు తీసుకోవడంలో మీకేమైనా అబ్జెక్షన్ ఉందా అని అడుగుతుంది. అందరూ తన దాదాగిరి చూసి చాలా భయపడిపోతారు. అప్పుడు సడన్ గా అక్కడికి ఒక అతను ఎంట్రీ ఇస్తాడు. అతన్ని అందరూ షాక్ లో చూస్తూ ఉంటారు. ఎందుకంటే అతను ఆ ఫోటోలో ఉన్న హంగ్లీ లాగే ఉంటాడు. అంకుల్ డాటర్ అయితే చాలా భయపడిపోతుంది. అయ్యో దయ్యం దయ్యం అని చెప్పి అరుస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్న చెప్తారు, అతను దయ్యం కాదు, హంగ్లీ బ్రదర్ సూలి అని చెప్తారు. ఈ రోజే వచ్చినట్టున్నాడు, కొన్ని సంవత్సరాలుగా అబ్రాడ్ లోనే ఉన్నాడని చెప్తాడు. ఇంకో పక్క సూలి వాళ్ళ బ్రదర్ ఫోటో దగ్గరకు వెళ్ళి ప్రేయర్ చేసుకుంటూ ఉంటాడు. ఇతన్ని బైలా చూసి అచ్చం నా హస్బెండ్ లాగే ఉన్నాడే, కానీ వాళ్ళ బ్రదర్ అని చెప్తున్నారు, నాకెందుకో డౌట్ గా ఉంది అని మనసులో అనుకుంటుంది. నువ్వు వచ్చి మంచి పని చేసావు, ఇక మీదట హంగ్లీ కంపెనీని నువ్వే చూసుకోవాలి అని చెప్తారు. నేను చూసుకోవాలని మీరు అనుకుంటున్నారా అని అడుగుతాడు. అఫ్ కోర్స్, హంగ్లీ నీ బ్రదరే కదా, అతని కంపెనీని నువ్వే చూసుకోవాలి అని చెప్తారు. వాళ్ళ డాటర్ ఒక పక్క, నాన్న మీరేం చేస్తున్నారో మీకు తెలుస్తోందా అని అడుగుతుంది. నాకు తెలుసమ్మా, ఆ బైలా చేతిలోకి కంపెనీ వెళ్ళిందే అనుకో, మనల్ని ఏం చూడనివ్వదు, అదే సూలి అనుకో మన కిందే పనిచేస్తాడు అని చెప్తారు. వీళ్ళిద్దరిని బైలా చూస్తూ ఉంటుంది. సూలిని చూసిన షాక్ లో బైలా తన చెప్పుల్ని వదిలేసి ఉంటుంది. సూలి బైలా దగ్గరికి వెళ్ళి తన చెప్పులు వేస్తాడు. హాయ్ సిస్టర్ ఇన్లా, నేను మీ హస్బెండ్ కి బ్రదర్ని అని చెప్పి ఇంట్రడ్యూస్ అవుతాడు. తనైతే ఇతను అచ్చం నా హస్బెండ్ లాగే ఉన్నాడే అని చెప్పి షాక్ లోనే చూస్తూ ఉంటుంది. మీరందరూ మా బ్రదర్ కంపెనీకి బాస్గా నేను ఉండాలి అని చెప్తున్నారు కదా, కానీ నేను అలా చేయలేను, నా సిస్టర్ ఇన్లానే నా బ్రదర్ కంపెనీకి బాస్గా ఉంటారు, తనకి అగైనిస్ట్గా నేను ఉండను అని చెప్తాడు. వాళ్ళ అంకుల్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తాడు. సూలి అతన్ని కూడా మాట్లాడనివ్వడు. ఇంకా అందరూ ఇక్కడ నుండి వెళ్ళొచ్చు అని సూలి చెప్తాడు. బైలా చేయి పట్టుకొని అక్కడ నుండి బయటికి తీసుకెళ్తాడు. ఇంటికి వెళ్ళాక తను ఒక పెద్ద గొడుగుని సూలి వైపు చూపించి, నిజం చెప్పు, నువ్వెవరు అని అడుగుతుంది. ఏంటి సిస్టర్ ఇన్లా, నేను ముందే చెప్పాను కదా, నేను నీ హస్బెండ్కి బ్రదర్ని, మీరు నన్ను ఇంకా గుర్తుపట్టలేదా అని చెప్పి, నా పేరు సూలి అని చెప్తాడు. నేను నమ్మను, ఒక మనిషి అన్ని విషయాల్లోనూ సేమ్ టు సేమ్ ఇంకొక మనిషిలాగా ఎలా ఉంటాడు, నాకేదో డౌట్గా ఉంది, నేను నమ్మను అని అంటుంది. మీకంత నమ్మకం లేకపోతే నేను మీకు క్లోజ్గా వస్తాను, మీరు నన్ను గుర్తుపడతారేమో చూద్దామని చెప్పి దగ్గరకు వస్తాడు. తనైతే దూరంగా వెళ్ళి అక్కడికి వచ్చి సూలిని వాళ్ళ ఫాదర్ పిలుస్తున్నారని చెప్తుంది. సూలి వాళ్ళ నాన్నని కలవడానికి వెళ్తాడు. వెనకాలే బైలా కూడా వెళ్తుంది. బయట నుంచి వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉంటుంది. సూలి వాళ్ళ నాన్నతో చాలా బాగా మాట్లాడతాడు. ఇతని మాటలు వింటుంటే
నా హస్బెండ్కి బ్రదరేనేమో, నేనే ఏదో తప్పుగా అర్థం చేసుకుంటున్నానేమో అని అనుకుంటుంది. తను అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయాక సూలి చాలా డిఫరెంట్గా బిహేవ్ చేస్తాడు. ఇంతసేపు తను బయటే ఉండి అన్ని వింటోంది అని తెలిసే అలా నార్మల్గా బిహేవ్ చేస్తుంటాడు. మీరు ఏమనుకుంటున్నారు? నేను మీ కొడుకు హంగ్లీ అనుకుంటున్నారా? నేను హంగ్లీ కాదు, సూలి. హంగ్లీ చనిపోయాడు అని చెప్తాడు. ఆ మాటకి వాళ్ళ నాన్న చాలా డిఫరెంట్గా రియాక్ట్ అవుతారు. వెళ్లే ముందు సూలి వాళ్ళందరూ కలిసున్న ఆ ఫోటోని డస్ట్బిన్లో పడేస్తాడు. నాకు కావాల్సింది, నాకు దక్కాల్సింది నేను ఇంకా సాధించుకొని తీరుతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళాక బైలాతో మాట్లాడతాడు. ఇంకా నువ్వు నన్ను నమ్మడం లేదా? నేను నిన్ను ఎలా నమ్మిస్తానో చూడు అని చెప్పి తనకి క్లోజ్గా వెళ్తాడు. తనైతే దూరంగా తోయడానికి ట్రై చేస్తుంది. తన చేయి కూడా పట్టుకుంటాడు. తను ఫ్లాష్ బ్యాక్లో ఒక విషయాన్ని ఆలోచిస్తుంది. ఫ్లాష్ బ్యాక్లో తను తన హస్బెండ్తో కలిసి ఉన్నప్పుడు తన హస్బెండ్ ఐస్ దగ్గర ఒక మోల్ ఉంటుంది. తను చూసుంటుంది. ఇప్పుడు ప్రజెంట్లో కూడా సూలి కంటి దగ్గర కూడా అదే మోల్ ఉంటుంది. నువ్వు ఈ మోల్ని చూసి కన్ఫ్యూజ్ అవుతున్నావా? అలా కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను నీ హస్బెండ్ని కాదు, నీ హస్బెండే ఈ గాయం చేశాడు అని చెప్తాడు. నువ్వు నా హస్బెండ్ కాలేవు, నా హస్బెండ్ వేరు, నువ్వు వేరు అని చెప్పేసి తను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళ్లే ముందు వెల్కమ్ హోమ్ అని చెప్పి విష్ చేసి వెళ్తుంది. సూలి నవ్వుకుంటూ ఉంటాడు. తను రూమ్లోకి వెళ్ళాక అసిస్టెంట్ కాల్ చేసి నా హస్బెండ్ యాక్సిడెంట్ వెనకాల ఎవరున్నారో కనుక్కో, అలాగే ఈ సూలి ఎవరో అతని గురించి డీటెయిల్స్ కూడా కనుక్కో అని చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తను బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే సూలి అక్కడికి వస్తాడు. ఇతన్ని చూస్తే నా హస్బెండ్ లాగా నాకు అనిపించడం లేదు. నా హస్బెండ్ చాలా డిసిప్లైన్గా ఉంటారు, కానీ ఇతన్ని చూస్తుంటే చిన్న పిల్లాల్లాగా బిహేవ్ చేస్తున్నాడే అని మనసులో అనుకుంటుంది. అసిస్టెంట్ అక్కడికి వస్తాడు. కొన్ని ఫైల్స్ ఇస్తాడు. ఒక ప్రాబ్లం అని చెప్తాడు. మనం డైరెక్ట్గా వెళ్ళే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి, ఇక్కడి నుండే సాల్వ్ చేయలేము అని చెప్పి తను బయలుదేరి వెళ్తుంటే సూలి కూడా వాళ్ళు మాట్లాడుకునేదంతా వింటూ ఉంటాడు. తను ఆ ప్లేస్కి డైరెక్ట్గా వెళ్తుంది. సూలి కూడా ఆ ప్లేస్కి వచ్చేస్తాడు. అతన్ని చూసి నువ్వెందుకు వచ్చావు? నేను నీకు హెల్ప్ చేయడానికే వచ్చాను, అదంతా ఏం అవసరం లేదు అని చెప్తుంది. అక్కడికి కొంతమంది రౌడీలు వెళ్ళి ఆ ప్లేస్లో ఉంటారు కదా, వాళ్ళని బెదిరిస్తూ ఉంటారు. ఈ ప్లేస్కి రెంట్ ఎక్కువగా పెంచేశారు, అంత రెంట్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. సడన్గా అంత రెంట్ ఎందుకు పెంచారు, మేము ఎలా కడతామని వాళ్ళు అడుగుతారు. ఈ ప్లేస్ ఓనర్ ఉన్నారు కదా హంగ్లీ, అతను చనిపోయాడు. ఇప్పుడు కొత్తగా ఉన్న బాసే ఈ ప్లేస్కి రెంట్ ఎక్కువగా పెంచేశారు అని చెప్తాడు. వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు, కొడుతూ ఉంటాడు. బైలా అక్కడికి వెళ్తుంది. ఏం చేస్తున్నావు నువ్వు అని అరుస్తుంది. అయినా ఈ ప్లేస్కి రెంట్ పెంచారని నీతో ఎవరు చెప్పారు అని అడుగుతుంది. ఈ ప్లేస్ ఓనర్ హంగ్లీ ఉన్నాడు కదా, అతను చనిపోయాడు, కొత్తగా వచ్చిన బాసే పెంచారని చెప్తాడు. తనే బాస్ అని అక్కడ చెప్పదన్నమాట. వాడితో ఫైట్ చేస్తూ ఉంటుంది. వెనక నుంచి ఒకడొచ్చి అటాక్ చేయబోతుంటే సడన్గా సూలి ఏం చేస్తాడంటే తన హెయిర్ పిన్ని తీసి వాణ్ణి అటాక్ చేస్తాడు. తనైతే షాక్లో చూస్తూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లో తనకి దెబ్బ తగులుంటుంది. తన హస్బెండ్ ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు. నువ్వు ఎప్పుడూ నీ గురించి ఆలోచించుకోవా, ఇలాగే తగిలించుకుంటావా అని అరుస్తాడు. తనకి ఒక హెయిర్ పిన్ని గిఫ్ట్గా ఇస్తాడు. నువ్వు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఈ హెయిర్ పిన్ నీకు యూస్ అవుతుంది అని చెప్తాడు. తను ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. ఈ హెయిర్ పిన్ గురించి ఇతనికి ఎలా తెలుసు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్ళాక తను సూలిని అడుగుతుంది, నా హెయిర్ పిన్ ఇవ్వు. అయినా ఈ హెయిర్ పిన్ని ఇలా యూజ్ చేయాలని నీకెందుకు అనిపించింది అని అడుగుతుంది. మీకు ఈ హెయిర్ పిన్ ఏమైనా అంత ఇంపార్టెంటా ఏంటి? మిమ్మల్ని అటాక్ చేయడానికి వచ్చారు, సేవ్ చేయడానికే అలా చేశాను, దీన్ని ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటున్నారు అని అడుగుతాడు. చూడు, నాకు నా విషయాలన్నింటికి దూరంగా ఉండు అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. అసిస్టెంట్ అక్కడికి వస్తాడు. ఒక వీడియో చూపిస్తాడు. తను ఫైట్ చేస్తూ ఉంటుంది కదా, ఆ వీడియోని ఎవరో తీసుంటారు. మీ హస్బెండ్ వాళ్ళ అంకుల్ ఈ వీడియోని యూజ్ చేసి మిమ్మల్ని మీ పొజిషన్ నుంచి తీసేయాలని అనుకుంటున్నారు అని చెప్తాడు. అవునా, సర్లే నేను చూసుకుంటానులే అని బైలా అంటుంది. నెక్స్ట్ సీన్లో హంగ్లీ వాళ్ళ అంకుల్ ఆఫీస్కి మీడియా వాళ్ళని పిలిచి బైలా గురించి చెప్తూ ఉంటాడు. ఇతన్ని బైలానే కొట్టింది అని చెప్పి సారీ కూడా చెప్తాడు. ఒక వీడియో ప్లే చేస్తాడు. ఆ వీడియోలో బైలా ఆ రౌడీల్ని కొడుతూ ఉంటుంది కదా, అది ప్లే అవుతూ ఉంటుంది. అక్కడికి బైలా వస్తూ ఉంటుంది. వాడు ఏమంటాడంటే, అదిగో ఆ లేడీనే నన్ను కొట్టింది అని అంటాడు.
తను వాడికి దగ్గరగా వస్తూ ఉంటుంది. నన్ను కొట్టడానికి మళ్ళీ వస్తోంది అని అంటాడు. తను వాడి కట్లు విప్పేస్తుంది. వాడికి ఒక్క దెబ్బ కూడా ఉండదు. అందరూ అలాగే చూస్తూ ఉంటారు. వాళ్ళ అంకుల్ అయితే బయలా ఏం చేస్తున్నావు నువ్వు అని అరుస్తారు. మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను అని చెప్పి తను ఒక వీడియో ప్లే చేస్తుంది. అందులో ఆ రౌడీ స్టార్టింగ్లో వాళ్ళని రెంట్ ఎక్కువగా ఇవ్వమని చెప్పి టార్చర్ చేస్తూ ఉంటాడు కదా, ఆ వీడియో ప్లే అవుతుంది. ఇంకా మీడియా వాళ్ళకి ఏది నిజమో అర్థమైపోతుంది. వాణ్ణి బ్లేమ్ చేసి తిడుతూ ఉంటారు. నువ్వు ఇవన్నీ ప్రూవ్ చేసి ఏం సాధించాలనుకుంటున్నావని అంకుల్ అడుగుతారు. మీ నిజ స్వరూపాన్ని బయట పెట్టాలనుకుంటున్నాను. మీరు కంపెనీ నుంచి ఎంత దోచేశారో అదంతా అందరికీ తెలియాలి కదా అని అంటుంది. నువ్వు అసలు మా ఫ్యామిలీనే కాదు, నువ్వు హంగ్లీ వైఫ్ నని తెగ ఫీల్ అయిపోతున్నట్టున్నావే అని అంటాడు. నేను మీ ఫ్యామిలీ కాకపోవచ్చు, కానీ నా హస్బెండ్ బేబీకి నేను తల్లిని కాబోతున్నాను. నా బేబీకి ఈ కంపెనీ మీద రైట్స్ ఉన్నాయి కదా, వాళ్ళ ఫాదర్ కంపెనీ తనదే కదా అని అంటుంది. కరెక్ట్గా అక్కడికి సూలి వస్తూ ఉంటాడు. ఏంటి తను ప్రెగ్నెంటా, ఇది ఎలా సాధ్యమని షాక్లో చూస్తూ ఉంటాడు. అయినా నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు. లేదు, నా హస్బెండ్ రీసెంట్గానే యాక్సిడెంట్లో చనిపోయారు. నేను ఆ బాధలో ఉన్నాను. అంతేకాదు నా బేబీ జస్ట్ 3 వీక్స్ మాత్రమే. నా బేబీని కూడా నేను కాపాడుకోవాలి కదా అని అంటుంది. కావాలంటే ఈ ప్రూఫ్ కూడా చూడండి అని చెప్పి తన ప్రెగ్నెన్సీ రిపోర్ట్ని చూపిస్తుంది. సూలి అయితే ఇంకా షాక్లోనే చూస్తూ ఉంటాడు. సూలి ఇంట్లో తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తను రాగానే పట్టుకొని గోడకు తోస్తాడు. నువ్వు ప్రెగ్నెంట్ అంటే నేను నమ్మలేకపోతున్నాను, నాకేదో డౌట్గా ఉంది అని అంటాడు. నువ్వెందుకు నమ్మలేకపోతున్నావు? నేను నీ బ్రదర్తో ప్రెగ్నెంట్ అయితే నీకు ప్రాబ్లం ఏంటి? అయినా మాకు మ్యారేజ్ అయి 3 months అవుతోంది. ఇవన్నీ నార్మలే. నువ్వెందుకు ఇంత అబ్నార్మల్గా ఆలోచిస్తున్నావు? లేడీస్కి ఇదంతా నార్మలే. ప్రెగ్నెన్సీ రావడం ఏమైనా తప్ప అని అంటుంది. తప్పు కాదు, కానీ నాకేదో డౌట్గా ఉంది. నువ్వు ఈ ఫేక్ ప్రెగ్నెన్సీ ఆటని ఎన్ని రోజులు ఆడతావో నేను కూడా చూస్తాను అని అంటాడు. తను ప్రెగ్నెన్సీ రిపోర్ట్ని కూడా చూపిస్తుంది. అది చూసి సూలి చాలా షాక్ అవుతాడు. చేతిలో ఉన్న ఫ్లవర్ని నలిపేస్తూ ఉంటాడు. అది గుచ్చుకొని బ్లడ్ వస్తూ ఉంటుంది. తనైతే రూమ్లోకి వెళ్ళిపోతుంది. నువ్వు ఇలా ఎలా చీట్ చేస్తావని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. తను రూమ్లోకి వెళ్ళాక నాకు సూలికి క్లోజ్గా వెళ్తే ఎందుకు ఇలా అనిపిస్తోంది, అతను నా హస్బెండ్ అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు అసిస్టెంట్ తనకి కాల్ చేస్తాడు. మేడం, మన పబ్లో కొంచెం ప్రాబ్లంగా ఉంది, మీరు డైరెక్ట్గా వెళ్ళి చూడడమే కరెక్ట్ అని చెప్తాడు. అదే పబ్కి హీరో కూడా సూలి కూడా వెళ్ళుంటాడు. తన అసిస్టెంట్తో కంపెనీ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ని చూపించి ఇది ఫేకా ఒరిజినలా కనుక్కోమని చెప్తాడు. బాస్, ఇది ఫేక్ అని మీకు ఎందుకు అనిపిస్తోంది అని అసిస్టెంట్ అడుగుతాడు. ఆ మాటకు సూలి ఏం ఆన్సర్ చెప్పడు. అటువైపు తిరిగి చూస్తూ ఉంటాడు. వాళ్ళ అంకుల్ లోపలికి వస్తూ ఉంటాడు. ఆ బార్ మేనేజర్ ఉంటాడు కదా, అతనితో మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళిద్దరూ డబ్బులు ఇచ్చుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా సూలి వింటూ ఉంటాడు. అప్పుడు అక్కడికి ఒక అతను వచ్చి బైలా మేడం ఇటువైపే వస్తున్నారు అని చెప్తాడు. ఆ మేనేజర్ అయితే భయపడిపోతూ ఉంటాడు. అంకుల్ అంటారు, నువ్వేం భయపడద్దు, తను వచ్చి ఇక్కడంతా చూసేసి వెళ్ళిపోతుందిలే అని అంటాడు. ఆ అంకుల్ డబ్బులు తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకో రూమ్లో బైలా ఉంటుంది. ఆల్రెడీ ఎవరికో వార్నింగ్ ఇచ్చినట్టుంది. తన చెయ్యి మొత్తం బ్లడ్డే ఉంటుంది. మేనేజర్ అక్కడికి వస్తాడు. తను వాడికి హ్యాండ్ చేపిస్తుంది. వాడైతే ఆ బ్లడ్ చూసి చాలా భయపడిపోతాడు. మేడం, మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం ఏంటి? నేనే వచ్చేవాడిని కదా, మంత్లీ ఎక్స్పెన్స్ ఎంత, ఇంకా ఎంత ఇన్కమ్ వస్తుందో అన్నీ నేనే చెప్పేవాడిని కదా అని అంటాడు. ఏం లేదు, ఇక్కడ ఈ క్లబ్ సరిగ్గా జరగడం లేదని విన్నాను, అందుకే దీన్ని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తుంది. ఆ మాటకు వాడు చాలా షాక్ అవుతాడు, భయపడిపోతాడు. మీరు ఇలా ఎలా క్లోజ్ చేస్తారు? ఇంతవరకు మీ హస్బెండ్ కూడా ఇలా చేసిందే లేదు అని చెప్తాడు. ఈ క్లబ్ సరిగ్గా జరగడం లేదు కదా, దీనివల్ల యూస్ ఏం లేదు, అందుకే క్లోజ్ చేస్తున్నాను అని బైలా అంటుంది. అయినా నిన్ను కూడా జాబ్లో నుంచి తీసేస్తున్నాను, ఈ క్లబ్ గురించి నీకు అనవసరం అంటుంది. వాడికి కోపం వచ్చేస్తుంది. వాడు వెళ్ళి సోఫాలో కూర్చొని, మీరు నన్నే అలా మాట్లాడతారా, నాతో కొంచెం మర్యాదగా మాట్లాడండి అని అంటాడు. సరే, నేను చాలా పొలైట్గా చెప్తున్నాను, నిన్ను జాబ్లో నుంచి తీసేశాను అని చెప్తుంది. అసిస్టెంట్ వాడిని బయటికి వెళ్ళమంటాడు.
వాడేమో వెళ్ళినట్టే వెళ్ళి వెనక నుంచి బైలాని అటాక్ చేయబోతుంటే సూలి మధ్యలోకి వచ్చేస్తాడు. అతనికి దెబ్బ తగులుతుంది. అసిస్టెంట్ ఆ మేనేజర్ని పోలీసుల దగ్గరికి తీసుకెళ్తాడు. ఇంటికి వెళ్ళాక బైలా సూలి కోసం ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని తీసుకెళ్తుంది. నీ షర్ట్ని తీ అని చెప్తుంది. షర్ట్ తీసాక తను అలాగే చూస్తూ ఉండిపోతుంది. తను ఎలాగో కంట్రోల్ చేసుకుంటుంది. ఇదిగో మెడిసిన్, నువ్వే అప్లై చేసుకో అని చెప్తుంది. నాకు అందడం లేదు, అయినా నీ ప్రాణాలు కాపాడే నాకు ఇలా అయింది కదా, నువ్వే నాకు హెల్ప్ చేయాలి అని చెప్తాడు. ఆ తర్వాత తనే అప్లై చేస్తుంది. నేను విన్నంత వరకు నా హస్బెండ్కి నీకు అస్సలు పడదంట కదా, మరి అలాంటప్పుడు నా హస్బెండ్ కోసం నువ్వు ఇంత దూరం ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. నీ ఉద్దేశం ఏంటి, నువ్వు ఏదైనా పని మీద వచ్చావా అని అడుగుతుంది. నేను చెప్తే మీరు ఒప్పుకుంటారా? ఫస్ట్ సైట్లోనే మీరు నాకు బాగా నచ్చేశారు, ఇప్పుడు ఎలాగో నా బ్రదర్ కూడా లేడు కదా, మనమిద్దరం కలిసే ఉందామా అని అడుగుతాడు. తనకి కోపం వచ్చి చంప మీదే కొడుతుంది. మీరెప్పుడు నాతో ఇలా మాట్లాడలేదు, ఇంకోసారి ఇలా మాట్లాడితే మిమ్మల్ని ఊరికే వదలను అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వెళ్లే ముందు సూలి తనని అడుగుతాడు, మీరు ఇంకా నా బ్రదర్ని లవ్ చేస్తున్నారా అని. తను తన చేతికున్న రింగ్ చూస్తూ ఆన్సర్ చెప్తుంది, అవును నేను నీ బ్రదర్ని లవ్ చేస్తున్నాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఆఫీస్లో చూపిస్తున్నారు. అక్కడికి అసిస్టెంట్ వస్తాడు. తనకి ఏవో ఫైల్స్ బయోడేటా ఫైల్ ని కూడా చూపిస్తాడు. చాలా సంవత్సరాలుగా అబ్రాడ్లోనే ఉన్నాడు, అక్కడే చదువుకున్నాడు, ఇంకా పార్ట్ టైం జాబ్ కూడా చేశాడు అని చెప్తూ ఉంటాడు. తను ఆ ఫైల్ని చూసేటప్పుడు తనకెందుకో ఫేక్గా ఉంటుంది. నాకెందుకో ఈ ఫైల్ని చూస్తుంటే ఫేక్ అనిపిస్తోంది అని చెప్తుంది. వెంటనే అసిస్టెంట్ ఆ ఫైల్ని తీసుకొని చూస్తాడు. అదొక అకౌంట్స్ ఫైల్ అన్నమాట. అందులో బయోడేటా ఉంటుంది. అంతే, ఇంకా అది ఫేకే అని చెప్పి బైలా అంటుంది. ఇతను నా హస్బెండా కాదా అని ఎలాగైనా కనుక్కోవాలి అని చెప్తుంది. నైట్ తను సూలి రూమ్ దగ్గరకు వెళ్తుంది. అతను స్నానం చేస్తున్నాడు. ఇదే కరెక్ట్ టైం, నేను ఎలాగైనా అతని హెయిర్ని తీసుకెళ్లి DNA టెస్ట్ చేయిస్తాను, ఆ తర్వాత అతను నా హస్బెండా కాదా అని తెలుస్తుందని అనుకుంటుంది. తను రూమ్ మొత్తం వెతుకుతుంది. తనకి హెయిర్ కనిపించదు. సూలి బయటకు వస్తాడు. మేడం, మీరు నా రూమ్లో ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. ఏం లేదు, సర్వెంట్ పొరపాటున నా వస్తువు ఒకటి నీ రూమ్లో పెట్టేసింది, అందుకే అది తీసుకోవడానికే వచ్చాను అని చెప్తుంది. అవునా, ఇక్కడ ఏ వస్తువు కనిపించడం లేదే అని సూలి అంటాడు. తను వెనక చేయి పెట్టి ఆ టేబుల్ మీద ఏదైనా దొరుకుతుందేమో అని వెతుకుతూ ఉంటుంది. సూలి తనకి క్లోజ్గా వచ్చి, నాకు కనిపిస్తోంది నువ్వు నా దగ్గర నుంచి ఏదో తీసుకోవడానికి వచ్చినట్టున్నావు అని చెప్పి తనని ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. తనైతే సూలిని అంత దగ్గరగా చూసి అలాగే చూస్తూ ఉంటుంది. ఏంటి, చాలా హాట్గా ఫీల్ అవుతున్నట్టున్నావే అని అంటాడు. అలాంటిదేం లేదు అని చెప్పి తను అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తను రూమ్కి వెళ్ళాక, నేను అతనికి క్లోజ్గా ఉన్నప్పుడు నా హార్ట్ ఎందుకు ఇంత ఫాస్ట్గా కొట్టుకుంటోంది, అలాగే చాలా హాట్గా కూడా ఫీల్ అవుతున్నానే అని అనుకుంటుంది. తను ఒక బాక్స్ ఓపెన్ చేస్తుంది. అందులో తన హెయిర్ ఇంకా హంగ్లీ హెయిర్ ఇద్దరిది ఉంటుంది. ఏంటంటే మ్యారేజ్ అయిన ఫస్ట్ నైట్ రోజు ఏదో రిచువల్స్ అని చెప్పి వాళ్ళిద్దరూ హెయిర్ని కట్ చేసుకొని ఉంటారు. ఆ హెయిర్ని ఇప్పుడు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నా హస్బెండ్ హెయిర్ అయితే నా దగ్గర ఉంది, నేను వెళ్ళి సూలి హెయిర్ని తీసుకొచ్చి వీళ్ళిద్దరికి DNA టెస్ట్ చేయిస్తాను అని అనుకుంటుంది. తను సూలి రూమ్కి వెళ్తుంది. అతను బాగా నిద్రపోతూ ఉంటాడు. అక్కడున్న పాల్ గ్లాస్ని చూస్తుంది. తనే స్లీపింగ్ పిల్స్ ఏవో కలిపేసి ఉంటుంది. తను దగ్గరకు వెళ్ళి అతని హెయిర్ని కట్ చేసుకుంటుంది. అతని చేతిలో ఒక మెడల్ ఉంటుంది. ఆ మెడల్ వెడ్డింగ్ డే రోజు వాళ్ళ హస్బెండ్కి తను గిఫ్ట్గా ఇచ్చుంటుందన్నమాట. ఈ మెడల్ ఇతని చేతిలో ఎందుకుంది అని ఆలోచిస్తుంది. మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు. స్కూల్ టైంలో బైలాని కొంతమంది పిల్లలు ఏడిపిస్తుంటే అక్కడికి హంగ్లీ వచ్చి తనని సేవ్ చేస్తాడు. తను అతనికి థ్యాంక్స్ చెప్తుంది. నాకు థ్యాంక్స్ చెప్పొద్దు, నువ్వు ఫైట్ చేయడం నేర్చుకో, ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి నీకు హెల్ప్ చేయరు, నిన్ను నువ్వే కాపాడుకోవాలి అని చెప్పి మోటివేట్ చేసేటట్టు మాట్లాడుంటాడు. ఆ తర్వాతే తను ఫైటింగ్ నేర్చుకొని ఉంటుంది. ఒక బ్రేవ్ గర్ల్ లాగా తనని తాను మార్చుకొని ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్లో చూపిస్తున్నారు. సూలి లేస్తాడు. నువ్వు నా రూమ్లో ఏం చేస్తున్నావని అడుగుతాడు. ఫస్ట్ నువ్వు నాకు ఆన్సర్ చెప్పు, ఈ మెడల్ నీకు ఎక్కడిది అని అడుగుతుంది. ఇది నాకు స్టోర్ రూమ్లో దొరికింది, అందుకే తీసుకొచ్చాను అని చెప్తాడు. అబద్ధం చెప్పకు, నేను వెడ్డింగ్ డే రోజు నా హస్బెండ్కి గిఫ్ట్గా ఇచ్చాను,
ఇది నీ చేతికి ఎలా వచ్చింది అని అడుగుతుంది. ఒకవేళ సర్వెంట్ ఏమైనా తీసుకొచ్చి నా రూమ్లో పెట్టిందేమో, లేదంటే వెడ్డింగ్ డే రోజు నువ్వే నాకు గిఫ్ట్గా ఇచ్చావేమో అని అంటాడు. చూడు, నువ్వు నీలాగా ఉండు, వేరే వాళ్ళలాగా ఉండడానికి ట్రై చేయొద్దు అని అంటుంది. అంటే ఏంటి, నేను నీ హస్బెండ్ అని అంటున్నావా అని అడుగుతాడు. తను కోప్పడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తను అక్కడి నుండి వెళ్ళిపోయాక స్పెక్స్ వేసుకుంటాడు. ఆ మెడల్ని అలాగే చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో బైలా ఆఫీస్లో ఉంటుంది. అక్కడికి అసిస్టెంట్ రాగానే తను ఆ హెయిర్ ఇచ్చి DNA టెస్ట్కి పంపించమంటుంది. అప్పుడు అసిస్టెంట్ తనతో, మేడం మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నాకెందుకో ఈ ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్గా అనిపించడం లేదు, మీరు చెయ్యకపోవడమే కరెక్ట్ అని చెప్తాడు. అప్పుడు తను ఎందుకు అని అడుగుతుంది. మేడం మీ అంకుల్ ఇందులో ఏదో ప్రాబ్లం క్రియేట్ చేసేటట్టే ఉన్నారు అని చెప్తాడు. అదంతా ఏం లేదు, నేను ఆ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, మీరు షేర్ హోల్డర్స్ అందరినీ పిలవండి, మీటింగ్కి అరేంజ్ చేయండి అని చెప్తుంది. నెక్స్ట్ మీటింగ్లో చూపిస్తున్నారు, అందరూ తనకి అగైనిస్ట్గా ఉంటారు. మనం ఇంత పెద్ద ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేం, అందుకోసం చాలా ఫండ్ కావాలి, మనం రిస్క్ తీసుకోలేం, ఒకవేళ ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేకపోతే మన కంపెనీ లాస్లో పడుతుంది అని అంటారు. అలా మాట్లాడించింది హంగ్లీ వాళ్ళ అంకులే. బైలా అయితే అస్సలు భయపడదు. నేను అందులో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, ఏదైనా ప్రాబ్లం వస్తే నేనే చూసుకుంటాను అని చెప్తుంది. ఆ మాటకి అందరూ నోరు మూసుకుంటారు. బయటికి వెళ్ళాక అంకుల్ వాళ్ళ డాటర్తో మాట్లాడుతూ ఉంటాడు. అదేమంటుందంటే, హంగ్లీని ఎలాగైతే చంపామో ఈ బైలాన్ కూడా అలాగే చంపేద్దాం, మన దారికి అడ్డు రాకుండా ఉంటుంది అని అంటుంది. అదంతా ఏం అవసరం లేదు, నేను కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తీసుకొచ్చాను, అన్నీ ఈ ఫైల్లోనే ఉన్నాయి, దీన్ని తీసుకెళ్ళి ఆపోజిట్ కంపెనీ వాళ్ళకి ఇచ్చేస్తే అది ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తుందో నేను కూడా చూస్తాను అని అంటాడు. అంటే వీళ్ళు ఒక ఇన్వెస్టర్ దగ్గరికి వెళ్తారనమాట. అతను ఒక కంపెనీ CEO లాగా మనకు చూపిస్తున్నారు. యాక్చువల్గా అది సూలీ కంపెనీ, ఎవరికి తెలియకుండా ఒక కంపెనీ పెట్టుంటాడు. సూలీకి అసిస్టెంట్గా పనిచేసే అతనే ఇతను అనమాట. ఆ విషయం వీళ్ళకి తెలీదు. ఈ ఫైల్ తీసుకెళ్ళి వాడికే ఇస్తారు. వాళ్ళు బయటికి వెళ్ళారో లేదో ఇంకొక ఎంట్రన్స్ నుంచి సూలీ లోపలికి వస్తాడు. ఈ కంపెనీ గురించి సూలీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియదన్నమాట. అసిస్టెంట్ సూలీతో, మేడం బైలా నిజంగానే ప్రెగ్నెంట్గా ఉన్నారు అని చెప్పి రిపోర్ట్స్ కూడా చూపిస్తాడు. సూలీకైతే చాలా కోపం వస్తుంది. తను అలా ఎలా చీట్ చేస్తుంది అని అనుకుంటాడు. ఇంటికి వెళ్ళాక కూడా బైలాన్ చూస్తూ అదే ఆలోచిస్తూ ఉంటాడు. తను ఎందుకు అలా చీట్ చేసింది, కొద్ది రోజులు కూడా ఆగలేకపోయిందా అని అనుకుంటాడు. అక్కడికి అసిస్టెంట్ వచ్చి బైలాని ఆఫీస్ రూమ్లోకి తీసుకెళ్తాడు. తనకి DNA రిపోర్ట్స్ని ఇస్తాడు. అందులో ఏముంటుందంటే ఇద్దరు మ్యాచ్ కాలేదు అని వచ్చుంటుంది. తను చాలా ఫీల్ అవుతుంది. ఎందుకంటే సూలీని తన హస్బెండ్ అనే అనుకుని ఉంటుంది, అందుకోసం బాధపడుతుంది. అంతేకాదు హంగ్లీ వాళ్ళ అంకుల్ వేరే కంపెనీ వాళ్ళని కలిసి కూడా మాట్లాడారంట, వాళ్ళ బర్త్డే పార్టీకి కూడా వెళ్తున్నారంట, మీరు కూడా వెళ్తారా అని అడుగుతాడు. ఖచ్చితంగా వెళ్ళాలి, అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని బైలా అంటుంది. ఇంకో పక్క సూలి మెయిన్ని పిలిచి మాట్లాడుతూ ఉంటాడు. ఈ మధ్య మీ మేడం సరిగ్గా తినడం లేదా, వామిటింగ్స్ ఏమైనా చేసుకుంటోందా అని అడుగుతాడు. అవును, ఈ మధ్య మేడం చాలా ఎక్కువగా వామిటింగ్స్ చేసుకుంటున్నారు అని మెయిడ్ కూడా చెప్తుంది. సూలి బైలా రూమ్ వైపుగా వెళ్తుంటే తను వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా తను నిజంగానే ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసేస్తాడు. ఫీల్ అవుతూ అక్కడి నుండి వెళ్తాడు. బైలా అద్దంలో చూసుకొని నవ్వుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అంకుల్ బర్త్డే పార్టీలో అందరికీ వెల్కమ్ చెప్తూ ఉంటాడు. వాళ్ళ కూతురికి సైగ చేస్తాడు. అది వెళ్ళి సూలితో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకో పక్క వేరే కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, అతన్ని తీసుకెళ్లి బైలాతో మాట్లాడుతూ ఉంటాడు. బైలా అతన్ని పక్కకు తీసుకెళ్లి మాట్లాడుతుంది. నేను విన్నాను మీరు ఈ కాంట్రాక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు కదా, మీరు దాన్ని తీసుకోకండి, ఆ కాంట్రాక్ట్ని నేను తీసుకుంటాను, ఆ తర్వాత మనం ఇద్దరం కలిసి అందులో వర్క్ చేద్దాం అని చెప్తుంది. ఈ అప్రోచ్ నాకు బాగా నచ్చింది, కానీ ఆలోచించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలని చెప్తాడు. అంతలో అక్కడికి ఒక వెయిటర్ వచ్చి వాళ్ళిద్దరికి జ్యూస్ ఇస్తాడు. వాళ్ళు తీసుకుంటారు. పక్కకు వెళ్ళి ఆ అంకుల్ వాళ్ళ డాటర్నే చూస్తూ ఉంటాడు. అది ఆ జ్యూస్లో ఏదో కలిపేసినట్టుంది. అది వెయిటర్ని పిలిచి కాసేపటి తర్వాత వాళ్ళిద్దరూ ఒకే రూమ్లోకి వెళ్ళేలా చూడు అని చెప్తుంది. వాడు కూడా అలాగే చేస్తాడు. బైలా చాలా అన్కండిషన్గా ఉంటుంది. ఊపుతూ
ఆ రూమ్స్ వైపు వెళ్తూ ఉంటుంది. ఇంకా లోపలికి కూడా వెళ్ళలేక బయటే కూర్చుంటుంది. అసిస్టెంట్కి కాల్ చేస్తుంది. కానీ అసిస్టెంట్ ఇంకొక విషయం చెప్తాడు. మేడం, మీ హస్బెండ్కి యాక్సిడెంట్ అయింది కదా, అప్పుడు పక్కనే సూలి కూడా ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఒకే ప్లేస్లోనే ఉన్నాడు. నేను మీకు ఆ ఫొటోస్ని పంపిస్తాను అని చెప్తాడు. సరే, నువ్వు నన్ను పికప్ చేసుకోవడానికి రా, నా కండిషన్ ఏం బాగాలేదు అని తను చెప్తుంది. తను ఆ ఫొటోస్ చూస్తూ ఉంటుంది. అక్కడికి సూలి వస్తాడు. ఇతను చాలా కాలంగా అబ్రాడ్లో ఉన్నాడు కదా, నా హస్బెండ్తో కలిసి ఏం చేస్తున్నాడా అని ఆలోచిస్తుంది. సూలి వస్తాడు. తను కళ్ళు తిరిగి పడిపోతుంది. సూలి తనని లోపలికి తీసుకెళ్తాడు. తీసుకెళ్లేటప్పుడు తన ఫోన్ కూడా తీసుకెళ్తాడు. అసిస్టెంట్ అక్కడికి వస్తాడు. మేడంని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అడుగుతాడు. తను కళ్ళు తిరిగి పడిపోయింది, అందుకే రూమ్కి తీసుకెళ్తున్నాను అని చెప్పి లోపలికి తీసుకెళ్తాడు. సూలి తననే చూస్తూ ఉంటాడు. ఇంకో పక్క అంకుల్ వాళ్ళ డాటర్ ఉంటుంది కదా, అది మీడియా వాళ్ళని తీసుకొస్తూ ఉంటుంది. మీరు బైలా మేడంని ఇంటర్వ్యూ చేయాలనుకున్నారు కదా, తను ఈ రూమ్లోనే ఉందని చెప్పి రూమ్ ఓపెన్ చేస్తే అక్కడ వైస్ ప్రెసిడెంట్ మాత్రమే ఉంటాడు. బైలా కనిపించదు. బైలా మేడం ఇతనితో కలిసి ఉన్నారా, వీళ్ళిద్దరి మధ్య ఏదైనా అఫైర్ నడుస్తోందా అని మీడియా వాళ్ళు అడుగుతారు. అది బెడ్షీట్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ కూడా ఉండదు. వాష్రూమ్లో ఏదో సౌండ్ వస్తోందని చెప్పి అందరినీ అక్కడికి తీసుకెళ్తుంది. డోర్ ఓపెన్ చేస్తే అక్కడ సూలి ఉంటాడు. ఇక్కడ నువ్వున్నావేంటి, బైలా ఉండాలి కదా అని తను అంటుంది. అంటే ఏంటి, నువ్వే ఇదంతా ప్లాన్ చేసావా అని అరుస్తాడు. మీడియా వాళ్ళని కూడా బాగా తిడతాడు. ఎవరేది చెప్పినా నమ్మేస్తారా, ఇక్కడ జరిగిందంతా బయటకు వచ్చిందే అనుకో, మీ సంగతి చెప్తాను అని వార్నింగ్ ఇచ్చేసి వాళ్ళందరినీ అక్కడి నుండి పంపించేస్తాడు. కాసేపటి తర్వాత బైలా కాన్షియస్లోకి వస్తుంది. లేవడానికి ట్రై చేస్తుంటే సూలి వచ్చి హెల్ప్ చేస్తాడు. నా ఫోన్ ఎక్కడా అని అడుగుతుంది. ఫోన్ ఇస్తాడు. తనకి ఇంకా అర్థమైపోయిందనమాట, ఫోటోస్ చూసేసి ఉంటాడని. ఆ రోజు నా హస్బెండ్కి యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు అతని పక్కనే ఉన్నావు, అయినా నువ్వు అబ్రాడ్లో ఉన్నావు కదా, ఎప్పుడు రిటర్న్ వచ్చావు, ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు అని సూలి అంటాడు. బైలా మళ్ళీ పార్టీలోకి వస్తూ ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతూ నడుస్తుంటే అసిస్టెంట్ వెళ్ళి పట్టుకుంటాడు. అంకుల్ వాళ్ళ డాటర్ బైలాను చూసి, నువ్వు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు, ఎవరితో స్పెండ్ చేస్తున్నావు అని అడుగుతుంది. బైలాకి చాలా కోపం వస్తుంది. అసలు నువ్వేం చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా, ఇంకోసారి నా జోలికి వచ్చావే అనుకో, నీ సంగతి చెప్తాను అని చెప్పి దాని మీద డ్రింక్స్ పడేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో బైలా ఇంట్లో ఉంటుంది. అసిస్టెంట్ తనతో, ఆ సూలి మీ విషయంలో ప్రవర్తించే బిహేవియర్ నాకేం నచ్చడం లేదు, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. నేను చూసుకుంటానులే అని తను అంటుంది. బైలా వాళ్ళ ఫాదర్ ఇన్ లాని కలవడానికి వెళ్తుంది. నా హస్బెండ్ యాక్సిడెంట్ వెనకాల ఎవరున్నారు, మీకేమైనా తెలుసా, మీకు తెలిసింది చెప్పండి అని అడుగుతుంది. ఆయన చెప్పేలోపే అక్కడికి సూలి వచ్చేస్తాడు. సూలిని చూసి ఇంకా ఆయన, నువ్వు ఆ యాక్సిడెంట్ గురించి ఏం ఆలోచించొద్దు, అది యాక్సిడెంట్ మాత్రమే, నువ్వు బిజినెస్లన్నీ జాగ్రత్తగా చూసుకో అని ఆయన చెప్తారు. తను అక్కడి నుండి వెళ్ళిపోయాక సూలి వాళ్ళ నాన్నతో, మీకు ఎంత పెద్ద కష్టం వచ్చిందో కదా, మీ కొడుకు గురించి నిజం మీరు ఎవరితోనూ చెప్పలేకపోతున్నారే అని అంటాడు. నెక్స్ట్ బైలాకి అసిస్టెంట్ కాల్ చేస్తాడు. మేడం, మీ హస్బెండ్కి యాక్సిడెంట్ అయిన రోజు మీ అంకుల్ కార్ చుట్టుపక్కల కనిపించిందంట అని చెప్తారు. అయితే అతని గురించి ఫుల్ ఇన్వెస్టిగేషన్ చేయండి అని తను అంటుంది. తను బయటికి వెళ్ళేటప్పుడు సూలి ఎక్కడికో వెళ్ళడం చూస్తుంది. ఇంకా మాస్క్ వేసుకొని అతన్ని ఫాలో అవుతుంది. తను ఫాలో అవుతోంది అని సూలికి తెలుసు అనమాట. సడన్గా ఒక ప్లేస్లో ఆగి వెనక్కి తిరిగి చూస్తే తను కనిపించదు, వెళ్ళి దాక్కొని ఉంటుంది. ఇంత సడన్గా మాయమైపోయింది ఏంటి, ఇదేమైనా భూతమా అనుకుంటూనే సూలి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తను ఆ ఇన్వెస్టర్ని కలవడానికి వెళ్తుంది. మాకు మీతో కోఆపరేషన్ ఓకే, మా బాస్ మీతో మాట్లాడతారని అతను చెప్తాడు. అక్కడ సూలి ఉంటాడు. తను చాలా షాక్ అవుతుంది. సూలి అసిస్టెంట్కి సైగ చేస్తాడు బయటికి వెళ్ళమని చెప్పి. తనతో సపరేట్గా మాట్లాడతాడు. ఈ కంపెనీకి ఓనర్ నువ్వా, మరి ఎవరితోనూ ఎందుకు చెప్పలేదు, అసలు నువ్వు ఏం చేస్తున్నావని అడుగుతుంది. నేనున్న సిచ్యువేషన్లో ఇప్పుడైతే ఎవరితోనూ ఏం చెప్పలేను అని సూలి అంటాడు. తనైతే ఎందుకు ఇలా చేసావు, రీజన్ ఏంటి అని చెప్పి ఇలా చాలా క్వశ్చన్సే అడుగుతూ ఉంటుంది. మనం పర్సనల్గా మాట్లాడుకోవడానికి కలవలేదు, కాంట్రాక్ట్ గురించి మాట్లాడుకోవడానికే కలిసామని చెప్తాడు. అయితే ఆ కాంట్రాక్ట్ నుంచి నువ్వు తప్పుకోవచ్చు కదా అని అంటుంది.
సూలి తనకి క్లోజ్గా వచ్చి నేను తప్పుకుంటానులే అని చెప్పి తనని ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. తనైతే సూలికి దూరంగా వెళ్ళి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో ఆ కాంట్రాక్ట్ గురించి మీటింగ్ జరుగుతూ ఉంటుంది. బైలా అసిస్టెంట్తో చెప్తుంది, ఆ కంపెనీ కూడా సూలిదే, ఖచ్చితంగా ఈ కాంట్రాక్ట్ నాకు రాదు అని అంటుంది. అక్కడికి అంకుల్ వచ్చి ఈ కాంట్రాక్ట్ నీకు రాదు, నువ్వెందుకు ఇక్కడ ఉండి టైం వేస్ట్ చేస్తున్నావు అని చెప్పి అంటాడు. అంతలో అనౌన్స్ చేస్తారు ఈ కాంట్రాక్ట్ బైలాకే వచ్చిందని చెప్పి. తను చాలా సంతోషపడుతుంది. అంకుల్ అయితే షాక్ అవుతారు. సూలి తనకి బాయ్ చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వాళ్ళు నన్ను ఎంత మోసం చేశారో వాళ్ళ సంగతి చెప్తాను అని అంకుల్ కోప్పడుతూ ఉంటాడు. ఎవరికో కాల్ చేస్తాడు. కంపెనీలో ఉండే స్టాఫ్ మొత్తాన్ని స్ట్రైక్ చేయమంటాడు. వాళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉంటారు. ఈ విషయం బైలాకి తెలిసి అక్కడికి వచ్చేస్తుంది. అందులో ఒకడు మాస్క్ వేసుకొని ఉంటాడు. వాడు కావాలనే బైలాని 10 మిలియన్ అడుగుతాడు. నేను అంత డబ్బులైతే ఇవ్వలేను, 3 మిలియన్ ఇస్తాను అని తను అంటుంది. వాడు మళ్ళీ మళ్ళీ అందరినీ రెచ్చగొడుతూ ఉంటాడు. బైలాకి కోపం వచ్చి వాడు మాస్క్ తీసి చూస్తే వాడెవరో కాదు, ఇంతకు ముందు బార్లో పనిచేసిన మేనేజర్ అన్నమాట. అయితే ఇదంతా నువ్వే చేయిస్తున్నావు అనమాట అని బైలా అంటుంది. వాడిని పట్టుకోమంటుంది. అందరి ముందు వాడి నిజ స్వరూపం ఏంటో నిరూపిస్తుంది. ఇంకా స్టాఫ్ అందరూ అర్థం చేసుకుంటారు. బైలా ఇచ్చిన ఆ 3 మిలియన్ని తీసుకొని స్ట్రైక్ని ఆపేస్తారు. నెక్స్ట్ తను ఇంటికి వెళ్ళగానే మెయిడ్ తన రూమ్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది. తను వెళ్ళి మెయిడ్తో నువ్వు వెళ్ళి వంట చేయని చెప్పి పంపించేస్తుంది. అక్కడ ఒక ఆల్బమ్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేస్తే అందులో తన హస్బెండ్ చిన్నప్పటి ఫొటోస్ ఉంటాయి. అది కూడా న్యూయార్క్లో తీసినట్టు ఉంటాయి. తను ఆ డేట్ చూస్తుంది. ఈ డేట్కి నా హస్బెండ్ నాతో కలిసి స్కూల్లో ఉన్నాడు కదా, నేను పార్టిసిపేషన్లో విన్ అయ్యాను, అందుకు నాకు మెడల్ కూడా వచ్చింది, నన్ను బాగా ఎంకరేజ్ చేశాడు కదా, మరి న్యూయార్క్లో ఉన్నట్టు ఫొటోస్ ఉన్నాయేంటి అని తను చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఇంకో పక్క సూలిని చూపిస్తున్నారు. వాళ్ళ నాన్న రూమ్కి వెళ్ళి ఆయన ఆక్సిజన్ మాస్క్ని తీసేస్తాడు. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావని వాళ్ళ నాన్న అడుగుతారు. నువ్వు మా అమ్మని ఎందుకు చంపావని అడుగుతాడు. నేనేం మీ అమ్మని చంపలేదు, ఆ టైంకి నేను న్యూయార్క్లో ఉన్నాను, మీ అమ్మకు నువ్వు పుట్టిన తర్వాత మీ అమ్మ చనిపోయింది అని చెప్తాడు. నాకు నిజం మొత్తం తెలుసు, నేను పుట్టినప్పుడు మీరు ఇక్కడే ఉన్నారు, మా అమ్మని చంపింది కూడా మీరే, మీ కొడుకు కోసమే నన్ను ఇలా చేశారు అని చెప్తాడు. అవును, నేనే ఇలా చేశాను, నా కొడుకు సేఫ్టీ కోసమే నిన్ను పెంచాను, అంతేకాదు వాడి ఫేస్ లాగా నీ ఫేస్ ఉండాలనే ఇలా సర్జరీ చేయించాను అని చెప్తాడు. అవును, నాకు బాగా గుర్తుంది, నాకు 11 ఇయర్స్ ఉన్నప్పుడు కూడా ఆ 11 ఇయర్స్ మొత్తం మీరు నన్ను ఒక బేస్మెంట్లో బంధించారు, బయట ప్రపంచానికేమో నేను అబ్రాడ్లో ఉన్నట్టు అందరికీ చూపించారు అని చెప్తాడు. ఆ మాటలన్నీ వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అక్కడికి బైలా వస్తుంది. వీళ్ళు మాట్లాడుకున్నదంతా వినేసి ఉంటుంది. అయితే నా మ్యారేజ్ ఎవరితో జరిగిందని బైలా చాలా కోపంగా అడుగుతుంది. వాళ్ళేం చెప్పకపోయేసరికి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వెనకాలే సూలి వెళ్తాడు. తన డోర్ దగ్గర నిలబడతాడు. తను తన బట్టలన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతుంటే సూలి ఆపుతాడు. ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు అని రిక్వెస్ట్ చేస్తాడు. నాకు ఒక్క విషయం చెప్పు, నేను స్కూల్ డేస్లో ఫ్రెండ్షిప్ చేసింది ఎవరితో, నేను మెడల్ సాధించాను కదా, అది ఎవరి కోసమో తెలుసా అని అడుగుతుంది. నా కోసమే అని సూలి చెప్తాడు. మరి నా మ్యారేజ్ ఎవరితో జరిగింది, నీతోనా నీ బ్రదర్తోనా అని అడుగుతుంది. నీ మ్యారేజ్ నా బ్రదర్తోనే జరిగింది అని చెప్తాడు. ఆ మాటకి తను చాలా బాధపడుతుంది. సూలిని బయటికి పంపించేసి డోర్ క్లోజ్ చేసుకుంటుంది. ఇద్దరు కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో అసిస్టెంట్ బైలా దగ్గరకు వచ్చి కొన్ని ఫొటోస్ అన్ని చూపిస్తాడు. ఏంటంటే మీ హస్బెండ్ బయలుదేరే ముందే ఎవరో కార్ని రిపేర్ చేశారు, అందుకే యాక్సిడెంట్ అయింది అని చెప్తాడు. వాళ్ళెవరో కనుక్కో, వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి అని బైలా అంటుంది. కొన్ని ఫైల్స్ ఇచ్చి సైన్ చేయమంటాడు. అందులో చాలా మిస్టేక్స్ ఉంటాయి, నువ్వెప్పుడు ఇలా చెయ్యవు కదా, ఇప్పుడు ఏమైంది అని తను అడుగుతుంది. అసిస్టెంట్ అయితే ఏం ఆన్సర్ చెప్పడు, ఒకలాగా బిహేవ్ చేస్తాడు. తను ఇంకా ఏం మాట్లాడకుండా అందులో సైన్ చేసి అసిస్టెంట్కి ఇచ్చి వెళ్ళిపోతుంది. తను ఇంటికి వచ్చాక సూలి రూమ్కి వెళ్ళి చూస్తే అక్కడ స్లీపింగ్ టాబ్లెట్స్ ఉంటాయి. అది చూసి తను చాలా భయపడిపోతుంది. మెయిడ్ని పిలిచి సూలి ఎక్కడా అని అడుగుతుంది. సార్ ఇప్పుడే వాళ్ళ నాన్న కోసం గ్లాస్ పాలు తీసుకెళ్లారు అని చెప్పగానే తను అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఆల్రెడీ సూలి వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటాడు. మీరు మీ కొడుకుని కాపాడడం కోసం నన్ను వాడుకున్నారు కదా అని అడుగుతాడు.
ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని వాళ్ళ నాన్న అంటారు. ఒక ఆడియో ప్లే చేసి వినిపిస్తాడు. అంటే నువ్వు ఆ రోజు బయటే ఉన్నావా, మేము మాట్లాడుకున్నదంతా వినేసావా అని షాక్ అవుతాడు. కరెక్ట్గా అక్కడికి బయలా వస్తుంది. వీళ్ళు మాట్లాడుకున్నదంతా వినేసి ఉంటుంది. మీ ప్లాన్ ఏంటో నాకు ఆ రోజే తెలిసిపోయిందని చెప్తాడు. అసలు ఏం జరిగిందో మనకు ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తున్నారు. బయలాకి హంగ్లీతో మ్యారేజ్ జరుగుతుంది కదా, ఆ రోజే అదే ఫస్ట్ నైట్ రోజే హంగ్లీని తీసుకురమ్మని చెప్పి వాళ్ళ నాన్న మెయిడ్తో చెప్పుంటాడు. తను వెళ్ళి హంగ్లీని వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్తుంది. వాళ్ళ నాన్న హంగ్లీతో నువ్వు నీ వైఫ్కి దూరంగా ఉండాలి అని చెప్పి ఒక ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటోలో తన వైఫ్ వాళ్ళ అంకుల్తో కలిసి ఉన్నట్టు ఉంటుంది. ఖచ్చితంగా మీ అంకుల్లే తనని ఇక్కడికి పంపించుంటాడు నిన్ను ఏదైనా చేయడానికి. నాకైతే నమ్మకం లేదు. నేను నీ లైఫ్ని డేంజర్లో పెట్టలేను. నువ్వు తనకి దూరంగా ఉండు అని చెప్తారు. నాకు తనను చూస్తే అలా అనిపించడం లేదు నాన్న, తను మంచి అమ్మాయి అని హంగ్లీ అంటాడు. లేదు, నాకేదో డౌట్గా ఉంది. ఖచ్చితంగా తను ఒక స్పైయే అని చెప్పి వాళ్ళ నాన్న అంటారు. తన ఉద్దేశం ఏంటో మనకు తెలియాలి. అంతవరకు నువ్వు తనకి దూరంగా ఉండు. నీ ప్లేస్లో నీ బ్రదర్ వస్తాడు. నీ బ్రదర్ తనతో కలిసి ఉంటాడు అని చెప్తారు. నాన్న ఏం మాట్లాడుతున్నారు? తను నా వైఫ్ కదా, నా బ్రదర్తో ఎలా కలిసి ఉంటుంది అని హంగ్లీ అడుగుతాడు. అదంతా నాకు అనవసరం. నాకు నీ ప్రాణాలు మాత్రమే ముఖ్యం. నువ్వు సేఫ్గా ఉండాలి. అందుకోసమే కదా నీ బ్రదర్ని కూడా నీలాగే పెంచాను అని వాళ్ళ నాన్న అంటారు. ఎలాగో మాట్లాడి హంగ్లీని కూడా ఒప్పించేస్తారు. వాళ్ళు సూలిని పిలుస్తారు. సూలి ఆల్రెడీ వీళ్ళు మాట్లాడుకున్నదంతా వినేసి ఉంటాడు. వాళ్ళు బయలా ఫోటో ఇచ్చి కొన్ని రోజులు నువ్వు తనకి హస్బెండ్గా నటించాలి అని చెప్తారు. సూలి కూడా వాళ్ళు చెప్పిన దానికి ఎదురు చెప్పకుండా ఒప్పుకుంటాడు. వెళ్లే ముందు హంగ్లీ ఆ మెడల్ని సూలికి ఇచ్చి వెళ్ళిపోతాడు. సూలి బయలా ఉండే రూమ్కి వెళ్తాడు. తను బాగా నిద్రపోతూ ఉంటుంది. సూలిని చూసి వచ్చి పక్కనే పడుకోమంటుంది. సూలి తనని గట్టిగా హక్ చేసుకుంటాడు. నేను చిన్నప్పటి నుంచి నిన్ను లవ్ చేస్తున్నాను, కానీ ఆ విషయం నీతో చెప్పలేను అని చెప్పి చాలా ఫీల్ అవుతాడు. అప్పుడు సూలికి కాల్ వస్తుంది. వాళ్ళ అసిస్టెంటే కాల్ చేసుంటాడు. సార్, ఈ ఇయర్ మన కంపెనీకి 300 crores ప్రాఫిట్ రాబోతోంది. మీరు ఈ సీక్రెట్ కంపెనీ గురించి అందరి ముందు రివీల్ చేస్తారా అని అడుగుతాడు. నేను ఇప్పట్లో రివీల్ చేయాలని అనుకోవడం లేదు. ఫస్ట్ నన్ను ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయని. ఏదైతే నా బ్రదర్ ఇంకా నా ఫాదర్ నా కోసం క్రియేట్ చేశారో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాక ఆ తర్వాత దీని గురించి ఆలోచిస్తాను అని చెప్తాడు. బయలా అంతా వినేసి ఉంటుంది కదా. సూలి వాళ్ళ నాన్న ఆ పాలు తాగబోతుంటే తను వెళ్ళి ఆ గ్లాస్ని తీసుకుంటుంది. తన చేతిలో నుంచి సూలి ఆ గ్లాస్ని తీసుకొని ఆ పాలు తాగేస్తాడు. ఇందులో నేనేం కలపలేదు అని చెప్తాడు. బయటికి వెళ్ళిపోతాడు. తను సూలి వెనకాలే వెళ్తుంది. అంటే నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి నువ్వు నాతోనే ఉన్నావా అని అడుగుతుంది. అవును, నీకు మ్యారేజ్ అయింది కదా, ఆ ఫస్ట్ నైట్ నుంచే నేను నీతోనే ఉన్నాను అని చెప్తాడు. తనకి సూలితో కలుసున్న చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. తను చాలా బాధపడుతుంది. అంటే నేను ఈ 3 monthsగా నీతోనే కలుసున్నానా అని అడుగుతుంది. అవును అని చెప్తాడు. నువ్వు నన్నే లవ్ చేసావు కదా అని అడుగుతాడు. తనకి చాలా కోపం వచ్చేస్తుందన్నమాట. ఆ కోపంలో నేను నిన్ను లవ్ చేయడం లేదు, నువ్వంటే నాకు చాలా అసహ్యం అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ బాధలో సూలి చేతిలో ఉన్న స్లీపింగ్ టాబ్లెట్స్ని కొంచెం ఎక్కువగా వేసుకొని వెళ్ళి పడుకుంటాడు. ఇంకో పక్క బయలా వాళ్ళ అసిస్టెంట్ ఉన్నాడు కదా, వాడు కూడా ఆ అంకుల్ వాళ్ళ మనిషి అన్నమాట. వాళ్ళకు డబ్బులు తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాడు. నేను ఇంకోసారి ఇలాంటి పని చేయలేను, మేడంకి డౌట్ వస్తోంది అని చెప్తాడు. నువ్వు ఇంకోసారి ఏం చెయ్యొద్దులే, ఈసారికి చేసే, ఇదే లాస్ట్. మీ మేడంకి కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పు అని పిలుస్తాడు. సరే అని వాడు కూడా కాల్ చేస్తాడు. బయలా అక్కడికి వస్తుంది. అసిస్టెంట్ని చూసి నువ్వు కూడా వీళ్ళ మనిషేనా అని అడుగుతుంది. మీ మేడంని అటాక్ చేయని చెప్తారు. వాడు ఇంకా ఏం చేయలేడు కదా, దగ్గరకు వచ్చి వాడిని వాడే పొడుచుకొని బయలానే వాడిని పొడిచినట్టు అక్కడ అందరితో చెప్తాడనమాట. కరెక్ట్ టైంకి అక్కడికి సూలి వస్తాడు. వాళ్ళ అంకుల్కి కత్తి చూపించి బెదిరించి బయలాని అక్కడ నుండి తీసుకెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో హాస్పిటల్లో చూపిస్తున్నారు. సూలి చాటుగా నిలబడి వింటూ ఉంటాడు. ఆ అంకుల్ వాళ్ళ డాటర్ ఉంటుంది కదా, అది వాళ్ళ నాన్నకు కాల్ చేసి బయలా అసలు ప్రెగ్నెంటే కాదు, అది కావాలనే మనతో అబద్ధం చెప్పింది, ఈ కంపెనీని కాపాడుకోవడానికే ఇలా అబద్ధం చెప్పింది అని చెప్తుంటే సూలి వినేస్తాడు. చాలా సంతోషపడతాడు. బయలా డాక్టర్ రూమ్లో ఉంటే
వాళ్ళ అంకుల్ అక్కడికి వచ్చి నువ్వు అసలు ప్రెగ్నెంటే కాదు, ప్రెగ్నెంట్ అని నాతో అబద్ధం ఎందుకు చెప్పావని అడుగుతారు. నేను ప్రెగ్నెంట్గానే ఉన్నాను, కానీ మీ కూతురు వల్లే నాకు అబార్షన్ అయ్యింది. మీ కూతురే డాక్టర్ని బెదిరించి మరి నాకు అబార్షన్ అయ్యేలా చేసింది అని చెప్తుంది. అసలు ఏం జరుగుతుందంటే అప్పుడు బైలా ప్రెగ్నెంట్ అనుకొని అది డాక్టర్తో చెప్పి మరి తనకి అబార్షన్ చేయమని ఆ డాక్టర్ని బెదిరించుంటుంది. ఆ డాక్టర్ బైలా దగ్గరికి వెళ్ళి నిజం మొత్తం చెప్పేస్తుంటాడు. బైలా డాక్టర్ ఇద్దరూ కలిసే ఇలా డ్రామా చేసుంటారు. తనకి ప్రెగ్నెన్సీ లేదు, కానీ ఫేక్గా అబార్షన్ అయితే జరిగింది అని చెప్తూ ఉంటారు. షేర్ హోల్డర్స్ అందరూ కూడా బైలాకే సపోర్ట్ చేసి మాట్లాడతారు. వాళ్ళందరూ అక్కడ నుండి వెళ్ళిపోయాక సూలి లోపలికి వస్తాడు. నువ్వు ఈ ఫేక్ ప్రెగ్నెన్సీ గురించి చాలా బాగా మేనేజ్ చేసావు, నేను కూడా అసలు కనిపెట్టలేకపోయాను తెలుసా అని అంటాడు. అయినా ఎందుకు ఇలా చేసావని అడుగుతాడు. ఈ అంకుల్ దగ్గర నుంచి కంపెనీని కాపాడుకోవాలంటే ఇలా చేయాలి కదా అని తను అంటుంది. మనం ఈ ఫేక్ ప్రెగ్నెన్సీని రియల్ చేద్దామా అని చెప్పి బైలాని ఎత్తుకుంటాడు. బైలా కార్ దిగి వెళ్తుంటే ఇంకో కార్ వచ్చి యాక్సిడెంట్ చేయబోతుంటే సూలి వచ్చి సేవ్ చేస్తాడు. చాలా భయపడిపోతాడు. ఎందుకు ఇంత భయపడుతున్నావని తను అడుగుతుంది. అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్తాడు. సూలి ఇంకా హంగ్లీ ఇద్దరూ కలిసి కార్లో వెళ్తూ ఉంటారు కదా, యాక్సిడెంట్ అవుతుంది. హంగ్లీకి చాలా దెబ్బలు తగులుతాయి. ఆ బాధలో కూడా సూలిని సేవ్ చేసి బయటికి పంపించేస్తాడు. నాకు ఇంకా ఆ బాధే ఉంది, అందుకే నేను హంగ్లీని తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటానని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఏడుస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ బైలా రెడీ అయి బయటికి రాగానే మెయిడ్ వచ్చి మేడం మీకోసం కార్ రెడీగా ఉంది అని చెప్తుంది. తనకి అసిస్టెంట్ మాటలే గుర్తుకొస్తాయి. అసిస్టెంట్ చెప్పుంటాడు, మేడం మీ అంకుల్ మిమ్మల్ని చంపడానికి ట్రై చేస్తున్నాడు, మీకు యాక్సిడెంట్ అయ్యేలా చేయాలనుకుంటున్నాడు అని చెప్పుంటాడు కదా. ఆ మాట గుర్తుకొచ్చి నేను బయటికి ఎక్కడికి వెళ్ళడం లేదు, నువ్వు మా కోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి, ఆ తర్వాత ఈ ఫైల్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చేసేయని చెప్తారు. ఆ మెయిడ్ మేడం చెప్పినట్టే బయటికి వెళ్తుంది. అక్కడ ఆల్రెడీ అంకుల్ చాటుగా నిలబడుకొని ఉంటారనమాట. మెయిడ్ రాగానే మెయిడ్ని పట్టుకొని ఆ ఫైల్ని లాగేసుకుంటాడు. మెయిడ్ని బలవంతంగా పట్టుకొని లోపలికి తీసుకెళ్ళి వాళ్ళు తినే బ్రేక్ఫాస్ట్లో ఏదో కలిపేస్తాడు, పాయిజన్ అనుకుంటా. వాళ్ళు అది తిన్నాక బ్లడ్ వామిటింగ్ చేసుకుంటూ ఉంటారు. అంకుల్ బయటకు వచ్చి మీరు ఇంకా చావబోతున్నారు అని చెప్పి వాళ్ళను రెచ్చగొడుతూ ఉంటే బైలా ఏం చేస్తుందంటే అంకుల్ తల మీదే కొట్టేస్తుంది. అంకుల్ కింద పడిపోతారు. తను హెల్ప్ కోసం అసిస్టెంట్కి కాల్ చేస్తుంది. వెంటనే అంబులెన్స్ని పంపించమంటుంది. అప్పుడు అసిస్టెంట్ ఒక విషయాన్ని చెప్తాడు. మేడం మీ హస్బెండ్ని ఎవరైతే యాక్సిడెంట్ అయ్యేలా చేశారో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ దొరికింది అని చెప్పి ఒక నెంబర్ పంపిస్తాడు. ఆ నెంబర్ చూశాక తనకి ఎక్కడో చూసినట్టే అనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేస్తుంది. కరెక్ట్గా ఒక అతను మాస్క్ వేసుకొని ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. మీరు ఇంత త్వరగా నా వరకు చేరుకుంటారని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి ఆ మాస్క్ని రిమూవ్ చేస్తాడు. అక్కడ ఎవరో కాదు హంగ్లీనే ఉంటాడు. హంగ్లీని చూసి వాళ్ళు చాలా షాక్ అవుతారు. అంటే ఇదంతా నువ్వే చేసావా అని సూలి అడుగుతాడు. అవును అని హంగ్లీ చెప్తాడు. ఎందుకు అని అడుగుతాడు. ఆ రోజు హంగ్లీ బయటికి వెళ్తున్నాడు అని చెప్పి వాళ్ళ అంకుల్కి వాడే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చుంటాడు. కార్లో వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయి ఉంటుంది కదా, అప్పుడు సూలిని ఈసారికి నిన్ను వాడుకుంటున్నాను, ఇదే లాస్ట్ సారి, నువ్వు వెళ్ళిపో అని చెప్పి పంపించేసి ఉంటాడు. ఆ తర్వాత వాడే కార్ నుంచి బయటికి దిగుంటాడు. అసలు కొంచెమే దెబ్బలు తగులుంటాయి, బాగానే ఉంటాడు. వాడి ఉద్దేశం ఏంటంటే సూలి వాడిని ఎంతవరకు కాపాడగలడు, ఇంకా వాడి వైఫ్ వాడిని చీట్ చేయకుండా ఉంటుందా లేదా అని తెలుసుకోవడానికే ఇలా చేసుంటాడు. నువ్వు ఇలా చేయడం వల్ల నేను ఎంత గిల్టీగా ఫీల్ అయ్యానో తెలుసా, నా వల్లే నువ్వు చనిపోయావని చాలా బాధపడ్డాను అని సూలి చెప్తాడు. నువ్వేమైనా తక్కువ ఏంటి, సపరేట్గా ఒక కంపెనీని స్టార్ట్ చేసావు, సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నావు, మా కంపెనీని క్లోజ్ చేయాలని చూస్తున్నావు కదా, అదే నీ ఉద్దేశం కదా అని హంగ్లీ అంటాడు. కానీ నువ్వు ఇలా చేయాల్సిన అవసరం లేదు కదా అని సూలి అంటాడు. నేను నీకు లాస్ట్గా ఒక ఛాన్స్ ఇచ్చాను, కానీ నువ్వు దాన్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు. నువ్వు ఇలా ఉండడం వల్లే నాకు అంకుల్ ఎలాంటి వాడో తెలిసింది, అతని అడ్డు కూడా తొలగింది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా బైలా నువ్వైతే లాయల్ వైఫ్ తెలుసా, నాకు చాలా నిజంగా ఉన్నావు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు నన్ను చీట్ చేయకుండా ఉంటావని. బైలా కళ్ళు తిరిగి పడిపోతుంది. తను హాస్పిటల్లో కళ్ళు తెరుస్తుంది.
కళ్ళు తెరవగానే సూలి సూలి అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంటే సూలి వస్తాడు. ఈసారి నువ్వు నీ హస్బెండ్ నేమ్ ని కరెక్ట్ గా చెప్పావే అని అంటాడు. ఇద్దరు హ్యాపీగా హగ్ చేసుకుంటారు, సంతోషంగా ఉంటారు. అంటే అక్కడ హంగ్లీ చనిపోయినట్టు అనమాట. ఇలాంటి ఒక ఎండింగ్ తో ఈ మూవీని కంప్లీట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్ పెట్టండి. టాటా బాయ్.